ఫ్రెండ్స్ సీఎం రాజీనామా, టాప్ నేతకి సీఎం పదవి. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళం అవుతాం. అసలు సీఎం రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఆ టాప్ నేత అనేది ఎవరు? ఆ సీఎం పదవికి ఎవరు దక్కుతుంది అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ కాంగ్రెస్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పదవి నుంచి తొలగిస్తున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కూడా హింటిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ త్వరలోనే సీఎంగా బాధ్యతలు చేపడతారని చెప్పుకొచ్చారు. అయితే దీంతో కాంగ్రెస్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇక వీరప్ప మొయిలీ వ్యాఖ్యలపై తాజాగా సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ, "నేను మరోసారి చెబుతున్నాను. సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. మొయిలీ లేదా మరెవరో ఏం మాట్లాడారనేది ఇక్కడ ముఖ్యం కాదు. హైకమాండ్ నిర్ణయమే అంతిమం" అని సిద్ధరామయ్య సోమవారం అన్నారు. అయితే సీఎం మారతారని కాంగ్రెస్ నాయకులు బాహాటంగా చర్చిస్తున్న విషయాన్ని సిద్ధు దృష్టికి తేగా, "నేను హైకమాండ్ ఆదేశాల మేరకే నడుచుకుంటానని" ఆయన కూడా బదులిచ్చారు. అసలు ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ డీఎం ఒకవేళ డీకే శివకుమార్‌కి సీఎం పదవి ఇస్తే గనక ఇప్పుడు ఉన్నటువంటి సీఎంకి ఎటువంటి పదవి నిర్ణయిస్తారనే విషయాలు ఇప్పుడు చాలా క్లారిటీగా రావాల్సి ఉంది. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.